అసలు నేను దృశ్యం 3 మూవీ ఎందుకు చూడాలి? వి వాంట్ రాంబాబు వర్షన్. వెంకీ మామ ఉంటేనే దృశ్యం 3 చూస్తా. చిన్నప్పటి నుంచి వెంకీ మామ ఉన్న వెర్షన్ని చూసుకుంటా వచ్చా. దృశ్యం 1, దృశ్యం 2 అండ్ ఇప్పుడు దృశ్యం 3 చూడాలంటే నాకు వెంకటేష్ గారు మెయిన్ లీడర్ ఉండాలి. దృశ్యం 3లో నాకు రాంబాబు కనిపించాలి. అప్పుడే నేను దృశ్యం 3 మూవీ చూస్తాను భయ్య. కానీ ఇప్పుడు రాంబాబు వెర్షన్ ఉండదు భయ్య. వెంకటేష్ గారు దృశ్యం 3 మూవీ ఇప్పుడు రీమేక్ అయితే చేయరు. దృశ్యం 1, దృశ్యం 2 వరకే. ఇప్పుడు దృశ్యం 3 డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అవుతుంది భయ్య. దృశ్యం సిరీస్లో వచ్చిన ఫస్ట్ పార్ట్ December 19, 2013, దగ్గర 13 years బ్యాక్. అండ్ దృశ్యం 2 February 19, 2021. డేట్ సేమ్ ఉంది, బట్ ఇయర్ అండ్ మంత్ డిఫరెంట్. పార్ట్ 1 తీసాక పార్ట్ 2 తీయడానికి 7 సంవత్సరాల 2 నెలలు పట్టింది భయ్య. అండ్ ఇప్పుడు పార్ట్ 2 నుంచి పార్ట్ 3 తీయడానికి 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు పట్టింది భయ్య. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నుంచి థర్డ్ పార్ట్ వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ నుంచి ఈ థర్డ్ పార్ట్ వరకు 12 సంవత్సరాల 5 నెలల 2 రోజులు పట్టింది భయ్య. 12 సంవత్సరాల 5 నెలల 2 రోజుల్లో మనం 3 పార్ట్స్ మాత్రమే చూసాం. అది కూడా మలయాళం వెర్షన్. తెలుగు వెర్షన్ డేట్ అండ్ మంత్ డిఫరెంట్. సో ఇప్పుడు పార్ట్ 3 మూవీ తప్పట్లేదు భయ్య, తెలుగులో లేదు కాబట్టి ఇక మలయాళంలోనే చూడాలి. కానీ తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. సో May 21న దృశ్యం 3 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమా చూసాక రివ్యూ చేస్తాను. ట్రైలర్ చూశాను, ట్రైలర్ బాగుంది కానీ మలయాళం స్టైల్లోనే ఉంటుంది. ఈ ట్రైలర్లో నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. ఒక హాలీవుడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో నాకు అనిపించింది భయ్య. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నేనైతే రాంబాబుని చాలా మిస్ అవుతున్నా భయ్య. ఇక తెలుగులో వస్తుందా రాదా అంటే 90% రాదు భయ్య. ఎందుకనంటే ఆల్రెడీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. తెలుగులో లేకపోతే అనుకోవచ్చు, కానీ తెలుగులో లేకపోయినా సరే ఇప్పుడు చాలామంది సబ్ టైటిల్స్ చూసేస్తున్నారు. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసాం చిరంజీవి గారిది. ఆల్రెడీ మోహన్ లాల్ గారు లూసిఫర్ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. తర్వాత యూట్యూబ్లో కూడా ఉంది అవైలబుల్. అయినా సరే తెలుగులో గాడ్ ఫాదర్ గారు తీశారు. సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ దృశ్యం 3 విషయంలో కూడా అలానే రిజల్ట్ వస్తుందేమో అని అనుకున్నారో ఏంటో తెలియదు. ఈ సినిమా డైరెక్ట్ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. నేను మన వెంకటేష్ గారు రాంబాబు వెర్షన్ చూశాను భయ్య. పార్ట్ 1, పార్ట్ 2 దృశ్యం సిరీస్లో. మోహన్ లాల్ గారి వెర్షన్లో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ అసలు నేను ట్రైలర్ చూడలేకపోతున్నా తెలుసా. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అరే వెంకటేష్ గారు లేరు, అసలు నేను ఎలా చూడాలి ట్రైలర్ అని అనిపించింది భయ్య. కొన్నిసార్లు నేను మోహన్ లాల్ గారిలో వెంకటేష్ గారిని అలా రిప్లేస్ చేసుకున్నా, అయినా సరే చూడలేకపోతున్నా. నాకు రాంబాబు కావాలి, మన వెంకీ మామ కావాలి. చాలా మిస్ అవుతున్నా. సో ఈ దృశ్యం పార్ట్ 3లో ఎంతమంది మన రాంబాబుని మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. మన వెంకీ మామని మిస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. రేపు సినిమా చూసేటప్పుడు నేను రాంబాబుని ఊహించుకుంటా భయ్య. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సినిమా చూసాక రివ్యూ ఇస్తాను భయ్య. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.